2024 జూన్లో రాష్ట్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్ ప్రీమియం రైతుల తరపున కట్టాల్సింది కడితే కేంద్రం వాళ్ళు ఇవ్వాల్సింది కూడా దానికి జత కలిపి రైతులకు ఇన్సూరెన్స్ కంపెనీలు పంట నష్ట పరిహారం డబ్బులు ఇస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో చేరి రాష్ట్ర ప్రభుత్వం కట్టవలసిన డబ్బులు అధ్యక్ష 3 సంవత్సరాలు 3 పైసలు కూడా కట్టలేదు అధ్యక్ష. అదేదో అచ్చెన్నాయుడు గారు నేను చెప్పడం కాదు, సాక్షాత్తు భారత పార్లమెంట్ లో వ్యవసాయ శాఖ మంత్రి ఆ రోజున్నటువంటి ప్రభుత్వం ఇన్సూరెన్స్ కి రాష్ట్ర ప్రభుత్వం ఓటా కట్టకపోవడం వల్ల మొత్తం క్లోజ్ చేశారు అధ్యక్ష. ఈ రోజు ఎంత బాధ కలుగుతుందంటే దాదాపుగా 2000 కోట్లు వీళ్ళు కట్టకపోవడం వల్ల మొత్తం పోర్టల్ అంతా ఓపెన్ అవడం లేదు. మళ్ళీ ఈ రోజు మేము వచ్చి ముఖ్యమంత్రి గారు ఒక సబ్ కమిటీ వేశారు అధ్యక్ష. సోదరులు మనోహర్ గారికి, నాకు, మా ఫైనాన్స్ మినిస్టర్ గారికి మేము ముగ్గురం మళ్ళీ కూర్చొని పాత విధానాన్ని తీసుకొచ్చాం. రైతులు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి మళ్ళీ ఆ స్కీమ్ లోకి తీసుకురాము. దానికి కూడా మేము ఉచిత బీమా పెట్టాం, ఈ ప్రభుత్వం ఎత్తేసిందండి. ఎందుకు పేరుకు ఉచిత బీమా ఇవ్వండి? అందులో రైతుకి అధ్యక్ష 5% వాళ్ళు కడితే మిగతాదంతా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇస్తున్నాయి. ఈ రోజు అందులో చేర్చి ఇన్సూరెన్స్ కార్యక్రమం చేస్తాం.